హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు లవ్లీ ఫ్యామిలీ వ్లాగ్స్ 4BHK. ఈరోజు నేనైతే ఎగ్ మసాలా కర్రీ చేయబోతున్నాను. అది ఎలా చేస్తానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఆ బాయిల్ చేసిన ఎగ్స్ని పీల్ చేసేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, అలాగే ఇలాచి ఒక 3 or 4 అండి, అండ్ అలాగే లేదా 5 లవంగాలు అయితే వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ మిరియాలు, అండ్ అలాగే ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత కొంచెం ఇవన్నీ కలిపిన తర్వాత ఒక స్పూన్ మళ్ళీ వెల్లుల్లిపాయలు, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క, ఇవి కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. రోస్ట్ చేసుకుంటూ కొంచెం సేపు అలా రోస్ట్ చేసుకుంటూ ఉంటే 4 లేదా 5 ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఎక్కువ కారం చూసుకొని వేసుకోండి, కారం తినేవాళ్ళు కారం వేసుకోండి. అలాగే ఒక కప్పు జీడిపప్పు, అలాగే ఒక హాఫ్ ఎండు కొబ్బరి అండి, అలాగే ఒక బిర్యానీ లీఫ్, బే లీఫ్ అంటారు కదండి అది, ఇవన్నీ వేసి ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్ ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. రఫ్ చాప్ అయితే సరిపోతుంది. ఒక మీడియం సైజ్ ఆనియన్ ఉంటుంది కదా, తీసుకుని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసి ఒక్కసారి బాగా కలుపుకొని ఆ తరువాత మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి. అలా మగ్గిన వాటిలో కొంచెం సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ అయితే పసుపు, అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ అలాగే పుదీనా వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం అండ్ అలాగే కొంచెం అయితే సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న మసాలాలలో ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ అయితే ఉన్నాయి కదా, అవి వేసుకుని ఒకసారి టాస్ చేసుకోవాలి. అలా టాస్ చేసుకున్న ఎగ్స్ని పక్కనైతే పెట్టుకోవాలి. ఇందాక పక్కన పెట్టుకున్న మసాలా మిక్చర్ని అదంతా ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కళాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం బ్రౌనిష్ కలర్ అయితే వచ్చే వరకు ఫ్రై అయితే అవ్వాలి. అలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మసాలా పేస్ట్ అండ్ ఆనియన్స్ బాగా కుక్ అయిన తరువాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ వేసి ఒక్కసారి కలుపుకోవాలి. అలా మసాలా అంతా మిక్స్ అయిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మూత అయితే పెట్టుకుని ఒక 5 minutes అయితే కుక్ అవ్వనివ్వాలి. అదంతా అలా కుక్ అయిన తర్వాత అందులో కొంచెం పెరుగు వేసి కలుపుకొని ఇంకొక 5 minutes అయితే కుక్ అవ్వనివ్వాలి. ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, యమ్మీ ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ మసాలా కర్రీ కోకోనట్ రైస్, ఫ్రైడ్ రైస్, నార్మల్ రైస్, చపాతీ, రోటీ, నాన్లోకి అయితే సూపర్ ఉంటుంది. అందుకే నేను దీనికి కాంబినేషన్గా కొబ్బరి రైస్ అయితే చేశాను. అది ఎలా చేశానో, ఎంత సింపుల్గా చేశానో చూపిస్తాను చూడండి. ముందుగా అయితే 1.5 గ్లాస్ రైస్ని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని కుక్కర్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ గీ అయితే వేసుకుని కలుపుకోవాలి. అందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకుని 2 మిక్స్ అయినంత కలుపుకోవాలి. ఇప్పుడు అందులో బిర్యానీకి ఏవైతే వేస్తామో ఆ మసాలా సామాను అన్నీ కూడా వేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. అవి అలా ఫ్రై అవుతున్నప్పుడు వాటి నుంచి వచ్చే అరోమా ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది. అండ్ అందులోనే ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకుని అవి ఇలా స్లైసెస్లా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. ఇవన్నీ ఆనియన్స్ అండ్ మసాలా సామాన్ మొత్తం అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం 4 చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఆనియన్స్, చిల్లీస్ అన్నీ కూడా బాగా ఫ్రై అవుతున్నాయి. అలా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. అవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అవన్నీ కూడా ఒక 5 minutes అయితే ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కొబ్బరి పాలను అయితే ఫిల్టర్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ ఫిల్టర్ చేసుకున్న కొబ్బరి పాలని
ఇందాక ఏదైతే రైస్ ఉందో అందులో వేసుకుని బాగా కలపనివ్వాలి. అలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకొని ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి. 3 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఎక్కువ విజిల్స్ తీసుకుంటే పేస్ట్ అయితే అయిపోతుంది. సో 3 విజిల్స్ అయితే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని అయితే పక్కన పెట్టుకోవాలి. వేడి మీద అయితే మూత ఎప్పుడు తీయకండి, ప్రెషర్ అనేది ఉంటుంది కదా, సో అదైతే బర్స్ట్ అయిపోతుంది. ఒక పక్కన అయితే పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఆ కుక్కర్లో ఉన్న రైస్ని అంతా కూడా ఒక బౌల్ తీసుకుని అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కుక్కర్లో ఉంచుకుంటే ఏమవుతుందని ముద్దలా అయిపోతుంది. సో ఆ బౌల్లోకి తీసుకుంటే పొడి పొడిగా నీట్గా అనిపిస్తుంది. ఇందాక చేసిన ఎగ్ మసాలా కర్రీతోని ఈ కొబ్బరన్నం తింటే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, నేనైతే పెట్టుకుని వచ్చాను. అది ఎలా ఉందో టేస్ట్ చూసి అయితే చెప్తాను. చాలా అంటే చాలా బాగుందండి. సూపర్గా వచ్చింది ఎగ్ మసాలా కర్రీ విత్ కొబ్బరన్నం. మా పాప కూడా తినింది, తను కూడా చెప్తుంది చూడండి. చాలా అంటే బాగుందండి. అలాగే మీషో నుండి అయితే ఒక కొత్త ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చానండి. మన లేడీస్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. మార్నింగ్ టిఫిన్స్కి అయితే బాగా యూజ్ అయ్యే ఐటమ్ అయితే తీసుకొచ్చాను. ఇవి ఇడ్లీ పెట్టుకునే సిలికాన్ మౌల్స్ అండి. చాలా బాగా యూజ్ అవుతున్నాయి. అండ్ మెయిన్గా ఇడ్లీ కుక్కర్ క్లీన్ చేసే పని అయితే తప్పిపోతుందండి. ఇవి ఇడ్లీ కుక్కర్లోనే కాదండి, ప్లెయిన్ ప్లేట్లో కూడా పెట్టుకొని మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. జస్ట్ ఒక బౌల్లో వాటర్ వేసి ఇవి సోక్ చేసేసి జస్ట్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇడ్లీ కుక్కర్ అంత టైం అయితే పట్టదండి. సో ఇవి నాకైతే పర్సనల్గా నచ్చాయండి. నేను ఆల్రెడీ యూజ్ చేసి మీకు చూపిస్తున్నాను. అండ్ అలాగే వీటి లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. మీ సబ్స్క్రైబ్ ఎంతో నాకు చాలా విలువైందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.